హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం సొరకాయతో వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నేను ఇవాళ మార్కెట్కి వెళ్ళానండి. నాకైతే అక్కడ సొరకాయలు చాలా ఫ్రెష్గా అనిపించాయి. అందుకని వాటిని తీసేసుకొని ఇలా వడలైతే ప్రిపేర్ చేశాను. ఈ సొరకాయ వచ్చేసి గ్రీన్ వెజిటేబుల్ కదా, మనకి హెల్త్కు చాలా మంచిదండి. ముందుగా ఇలా ఒక సొరకాయని తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగేసుకొని దానిపైన పీల్ అంతా తీసేసుకోవాలండి. అయితే మనకి ఈ సొరకాయలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయండి. మామూలుగా మనం పప్పులో వేస్తాము, లేదంటే కర్రీలా చేసేసుకుంటాం కదా, అలా కాకుండా ఇలా వడలు చేసి పెట్టారనుకోండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇదంతా పీల్ తీసేసుకొని మధ్యలో ఉన్న సీడ్స్ కూడా తీసేసుకొని ఇలా గ్రేట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా కూడా మనకి కరెక్ట్గా ఒక సొరకాయ తురుము కదా, దీనికి మనకి ఒక కప్పు నిండుగా బియ్యం పిండి పడుతుందండి. ఈ బియ్యం పిండిని వేసిన తర్వాత ఒక చిన్న గిన్నెడు నువ్వులు వేసుకోవాలండి. ఇక్కడ నువ్వులు వేయించొద్దండి, పచ్చివే వేసేసుకోండి. నువ్వులు హెల్త్కి చాలా మంచివి. మళ్ళీ సొరకాయ నువ్వుల కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. అయితే మీకు ఇక్కడ మీరు ఎంతైతే మిర్చి అనుకుంటారో అంత వేసేసుకోండి. నేను ఇక్కడ 5 to 6 మిర్చి తీసేసుకొని వాటిని చిన్నగా తరిగేసి వేసుకున్నాను. ఒక చిన్న అల్లం ముక్క కూడా వేసుకోవాలండి. మామూలుగా చిన్నగా పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకుంటేనే టేస్టీగా వస్తుంది. దాని తర్వాత ఇక్కడ చూడండి, నేను ఒక 4 వెల్లుల్లిపాయ రెబ్బలు తీసుకున్నాను. వీటిని అలానే పొట్టుతో సహా దంచేసి వేసుకున్నాను. పొట్టు అయితేనే ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మామూలుగా కట్ చేయలేదండి, దంచేసి వేసుకున్నాను. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న స్పూన్ నిండుగా నేను ఉప్పు వేసేసాను. దాని తర్వాత కొద్దిగా మనం జీలకర్ర కూడా యాడ్ చేసేసుకుందాము. ఈ జీలకర్రతో అయితేనే ఈ వడలు చాలా టేస్టీగా వస్తాయండి. ఇప్పుడు మనం మెల్లగా ఈ పిండినంతటిని కూడా కలుపుకోవాలి. ఇక్కడ మీరు వాటర్ యాడ్ చేసే అవసరం లేదండి, ఎందుకంటే మనకి సొరకాయ తురుములోనే వాటర్ ఉంటాయి కదా, అందుకని ఇంకా వాటర్ ఇక్కడ వేయట్లేదు నేను. మామూలుగా ఈ బియ్యం పిండి మనం ఇందులో వేసిన ఐటమ్స్ అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలా ఇలా మెల్లగా కలుపుకోవాలండి. ఇది కొద్దిగా కలపడం అయ్యాక ఒక 2-3 రెబ్బల వరకు కరివేపాకు తురుము వేయాలి. ఇది ముందుగా వేసుకోవద్దు, లాస్ట్లోనే వేయాలి. ఇంకా ఈ పిండిని మనం పక్కన పెట్టేసుకోవడం అట్లాంటిది ఏమీ ఉండదు. మనకి ఎలా అయితే ఈ ప్రిపేర్ అవుతుందో ఈ పిండి, ఇంకా మనం వడలు చేసేసుకోవడమే. మనం ఈ పిండి కలపడం స్టార్ట్ చేస్తున్నామంటే ఇంకా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసేస్తే అది హీట్ ఎక్కిపోతుంది. ఇప్పుడు ఇక చూడండి, ఇక్కడ ఒక ప్లాస్టిక్ కవర్ పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి ఇలా వడల షేప్లో చేసేసుకొని ఇంకా మనం ఫ్రై చేసుకోవడమే. అయితే మనం ఇక్కడ ఒకటి గమనించాలండి, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత స్లో ఫ్లేమ్లోనే ఈ వడలన్నింటిని కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఈ వడలకి మధ్యలో హోల్ చేసుకోవాలండి కంపల్సరీగా, లేదంటే మనకి ఎండ్స్ అంతా కూడా బాగా కాలిపోయి మధ్యలో పచ్చిగా ఉంటుంది. మనం మధ్యలో హోల్ చేసామనుకోండి, మధ్యలో నుంచి కూడా ఆయిల్ అనేది వెళ్ళిపోయి ఇంకా మనకు వడలు అనేవి ఈక్వల్గా ప్రిపేర్ అవుతూ ఉంటాయి. ఒక సైడ్ కాలిన తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్ తిప్పేసుకొని లో ఫ్లేమ్లో ఒక 3 to 4 మినిట్స్ అయితే వీటిని కాల్చుకోవాలండి. మనకు తొందరగా ఫ్రై అవ్వవు ఇవి, ఎందుకంటే సొరకాయ అంత పచ్చిగా ఉంటుంది కదా. ఇదిగో చూడండి, మనకి ఇక్కడ సొరకాయ వడలైతే ప్రిపేర్ అయిపోయాయి. చూడండి, ఆ నువ్వులన్నీ పైనకి వచ్చాయి కదా, చాలా బాగా కనిపిస్తున్నాయి. తింటే చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. ఇదిగో చూడండి, నేను ఇక్కడ విరిచి చూపిస్తాను. ఇవి లోపల కూడా బాగా ఫ్రై అయిపోతాయి, ఎందుకంటే మనం మధ్యలో హోల్ చేసాం కదా. ఇవన్నీ ఈక్వల్గా బాగా కాలిపోతాయండి. మీరు వీటిని మామూలుగా ఏదైనా చట్నీతో తినొచ్చు, లేదంటే ఇలా కూడా తినొచ్చండి. ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం గ్రీన్ చిల్లీస్ అవన్నీ వేసేసాం కదా, వితౌట్ చట్నీ బాగుంటుంది. పప్పు అన్నంలోకి కూడా నంచుకోవడానికి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ కొలతలతో సొరకాయ వడలు ప్రిపేర్ చేసుకోండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.